హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు మన వెంట ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అని అయితే అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు వాటికి సంబంధించి అంతా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. అయితే చాలామందికి ఏంటంటే ఏదైనా దూర ప్రదేశాలకు కానీ, ఏదైనా దేవాలయాలకు కానీ చాలామంది అయితే ఎంతో దూరం నుంచి అయితే వస్తుంటారనమాట. అయితే చాలామందికి ఏముంటుందంటే, అరే మేము అంత దూరం నుంచి వస్తున్నాం, మనం కెమెరా కానీ ఏదైనా తీసుకెళ్ళి మనం ఫోటోలు దిగితే బాగుంటుంది కదా అని చాలామంది అయితే అనుకుంటారనమాట. ఎవరైనా అనుకుంటారు, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంటారు కాబట్టి ఎవరైనా అనుకుంటారు అనమాట. అయితే మనం ఇక్కడ తిరుమలలో మనకి మెయిన్గా ఏంటంటే, మీరు తిరుమలలో కానీ మీరు మెయిన్గా ఏంటంటే దర్శనం మనం చేసుకునేటప్పుడు, అంటే మనం ఏదైతే దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తాము లోపలికి, అప్పుడు మనకు లోపలికి అయితే అలౌడ్ అయితే చేయరనమాట. కెమెరాస్ కానీ వాచ్లు ఉంటాయి కదా, స్మార్ట్ వాచ్లు, అవి కూడా అలౌడ్ అయితే చేయరనమాట. మీరు గుర్తుంచుకోండి, చాలా స్ట్రిక్ట్గా అయితే చెక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏదే లోపల మనం దర్శనం చేసుకోవడానికి ఎక్కడైతే వెళ్తాం లోపల, మనకు అక్కడ ఎలాంటి వీడియోస్ తీయనివ్వరు అనమాట. ఎందుకంటే మెయిన్గా అయితే ఫోన్స్ మాత్రం అలౌడ్స్ అయితే లేవన్నమాట. ఫోన్లు, స్మార్ట్ వాచెస్ అయితే అలౌడ్స్ అయితే లేవు. అక్కడ మనకు కబోర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ మనకు కబోర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు అక్కడ మనము దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ ఉంటారనమాట మంది. మనం అక్కడ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కబోర్డ్లో అయితే పెడుతుంటారనమాట. మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆ రిసిప్ట్ అనేది వారికి చూపిస్తే, మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, అదే కాకుండా మీరేమైనా బ్యాగ్స్ కన్నా తీసుకెళ్తే కూడా వాళ్ళు ఉంచుకుంటారనమాట. మనకు రిసిప్ట్ ఇస్తారు. మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత మనము అది తీసుకుంటే అయిపోతుంది అనమాట. రిసిప్ట్ చూపిస్తే తీసుకుంటే అయిపోతుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కానీ, అదేవిధంగా వీడియో తీసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కదా చాలామందికి. అలాంటి వాళ్ళు ఏంటంటే డ్రోన్స్ అయితే తీసుకొస్తారనమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది అనమాట. డ్రోన్స్ కానీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్. మీరు గుడి పైన కానీ ఎగరవేయడానికి అయితే అనుమతి అయితే లేదనమాట. అయితే ఈ మధ్యన ఒక యూట్యూబర్ వాడు అరెస్ట్ అయితే చేసిరనమాట. మీరు అది కూడా గుర్తుంచుకోండి. ఈ మధ్యనే ఒక యూట్యూబర్ని, అంటే మన దిక్కోడు అనమాట. నేను కర్ణాటక నుంచి అయితే ఇక్కడ అయితే రావడం అయితే జరిగింది యూట్యూబరు. అందులో ఒక డ్రోన్ అయితే ఎగిరేసిండు అనమాట. ఇంచుమించు 10-15 నిమిషాలు అయితే వీడియో అయితే షూట్ అయితే చేసిండు. బట్ 10-15 నిమిషాల తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు తేరుకొని వాడిని అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు మామూలుగా ఫోన్లోనే మనము షూట్ చేయలేము. డ్రోన్స్ అంటే చాలా పెద్ద ఇదవుతుంది అనమాట. అయితే మీరు దర్శనం అంటే లోపలికి దర్శనంకు వెళ్ళేటప్పుడు మీరు ఫోటో అయితే షూట్ చేసుకోవద్దు అనమాట. ఫోన్స్ అయితే అలౌట్ ఉండదు. కేవలం మీరు బయట మాత్రమే, అంటే గుడి పరిసరాలు మాత్రమే మీరు ఫోటోలు అయితే తీసుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అక్కడ కోనేరులో కానీ, మనకు మిగతా 6 దేవాలయాలు ఉన్నాయి కదా, అక్కడైనా మనము ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. తిరుపతి బయట కూడా మనము, అంటే టెంపుల్ బయట కూడా మనం ఫోటోషూట్ కానీ, వీడియో షూట్ కానీ చేసుకోవచ్చు. బట్ గుడి పైన, అంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అదేవిధంగా గుడి పైన కానీ డ్రోన్స్ కానీ అవన్నీ ఎగరవేయకూడదు అనమాట. అవి చాలా ఇదన్నమాట. పర్మిషన్ అయితే లేదు, మీరు అది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, మనకు మెయిన్గా ఏంటంటే, మీరు అనుకోవచ్చు స్మార్ట్ వాచెస్ లోపలికి అలౌడ్ చేస్తారు కానీ స్మార్ట్ వాచెస్ అయితే అలౌడ్ అయితే చేయరు. మీరు గుర్తుంచుకోండి, చాలా స్ట్రిక్ట్ అయితే ఉన్నదన్నమాట ప్రజెంట్. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ అయితే మాకు తెలియజేయండి. దానికి సంబంధించి మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.